అస్సలాము అలైకుం. నా పేరు బేపారి ఆరిఫ్ అహ్మద్. నేను ప్రస్తుతం జామియా మస్జిద్కి సెక్రటరీగా పనిచేస్తున్నాను. మా మస్జిద్కి ఆస్తులకు సంబంధించి కొంతమంది ఆరోపణలు చేసినారు, చెడ్డ ఆరోపణలు చేసినారు. ముఖ్యంగా ఒక ఆరోపణ ఏంటంటే జామియా మస్జిద్ మాయా మస్జిద్ అని నామకరణం చేసినారు. అది చాలా పెద్ద తప్పు. మస్జిద్ని ఇట్లా మాయా మస్జిద్ అనడము, మస్జిద్ని మాయా మంత్రం అనడము అపకీర్తి కింద వస్తుంది. మేమంతా ముస్లిమ్స్గా పుట్టినందుకు మనము నమాజులు చదువుతాం 5 పూట్ల. ఇట్లా మస్జిద్ని ఇట్లా అవహేళనగా చేయడము, తప్పుగా దాన్ని సంబోధించడం ద్వారా మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఆ పెద్ద మస్జిద్ అనేది 150 సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు రంజాన్ కానీ బక్రీద్ కానీ ఈ పెద్ద మస్జిద్ నుంచే ఇమాం గారు పోయి నమాజ్ చదివిస్తారు. అటువంటి మస్జిద్ని ఇట్లా మాయా మస్జిద్ అని చెప్పడము చాలా తప్పు. దీని మీద మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాము. వాళ్ళు కూడా దాన్ని విచారించి చేస్తామని చెప్పినారు. ఇంకో రెండో పాయింట్ చెప్పడం అయినా ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ గురించి పదే 2020 సంవత్సరం నుంచి అదే ఆరోపణలు. అంటే ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ లీజ్ విషయం అని నేను పబ్లిక్కి నిజాలు చెప్పాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 2008 సంవత్సరంలో ఇప్పుడు ఎట్లాగైతే ఫ్రూట్స్ మార్కెట్ ఇట్లా మా రాయలసీమ స్కూల్ 2000 సంవత్సరం నుంచి ఇది ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ అన్ని ఖాళీ ల్యాండ్లు, ఇవంతా ఓపెన్ ల్యాండ్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లాగైతే పెట్టుబడులు పెట్టండి అని ప్రోత్సహిస్తుందో అప్పుడు పాత కమిటీ వారు ఇట్లా మా ఖాళీ ల్యాండ్స్ ఉన్నాయి, ఎవరన్నా ఏదన్నా దాంట్లో చేసుకోవడానికి మా పెట్టుబడులు పెట్టి చేసుకోండి, మేము కావాలంటే లాంగ్ అగ్రిమెంట్ ఇస్తామని వాళ్ళు పాత కమిటీ వారు అప్పట్లో ఎంకరేజ్ చేసినారు. అట్లాగే 2000 సంవత్సరంలో రాయలసీమ స్కూల్ వచ్చింది. 2007, 2008లో ఫ్రూట్స్ మార్కెట్ ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ వాళ్ళు వాళ్ళ సొంత నిధులతో కట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు, 15 ఏళ్ళు అయిపోయింది ఖాళీ చేసేయాలంటాడు. సరే ఓకే, మేము కాదనడం లేదు. దాని మీద ఆయన కోర్టు కేసులు కూడా వేసినాడు. ఇప్పుడు కోర్టు కేసులు ఉండగా ఇప్పుడు మీరు ఇట్లా అంతా తప్పు చెప్పడము కరెక్టా రాంగా చెప్పండి. కోర్టులో ఆల్రెడీ ఫైనల్ హియరింగ్కి వచ్చింది. ఫైనల్ హియరింగ్ వచ్చిన కోర్టు కేసులకు ఉండగానే మీరు పబ్లిక్కి ఇట్లా దాని మీద పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు ఫ్రూట్స్ మార్కెట్ వాళ్ళు ఉన్నారు, రాయలసీమ స్కూల్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ 85 రూమ్లు ఉన్నాయి, వాళ్ళు అంతా బాడీగా కట్టుకొని చేసుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు 20 ఏళ్ళు ఉన్నావు కదా, 30 ఏళ్ళు ఉన్నావు కదా, నువ్వు ఖాళీ చేసేయి వేరే వాళ్ళకి ఇస్తామంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇది కూడా అంతే కదా, అందరితో పాటే అది కూడా నిర్మాణం చేసుకున్నారు. దాన్ని మీరు పదే పబ్లిక్కి తప్పుడు ఆరోపణలు చెప్పి అందరికీ గ్రూపులు చేయడానికి చేస్తున్నారు మీరు. ఇంకొకటి విషయము, సర్వే రాత్రే విస్తీర్ణాలు మారిపోయినాయని చెప్పినారు. రాత్రి ఎట్లా విస్తీర్ణాలు మారిపోతాయి? గతం నుంచి 7.5 ఎకరా అని అందరికీ తెలిసిందే. ఆల్రెడీ కొంతమంది ఎంకరేజ్మెంట్ చేసుకుని ఉంటే పాత కమిటీ వాళ్ళు ఫైట్ చేసి ఆ ల్యాండ్ని మళ్ళా కోర్టు అప్పగించింది మస్జిద్కి. అప్పుడు మనకు మొత్తం 7.5 ఎకరా వచ్చింది. నువ్వు ఒకసారి 6 ఎకరాల 2 సెంట్లు అంటావు, ఒకసారి 5 ఎకరాల 97 సెంట్లు అంటావు. ముందు నువ్వు కరెక్ట్ చెప్పు. 2023లో కాలేదని చెప్పినావు, నువ్వు సర్వే కాలేదు, నా అడ్డుపడినారని చెప్పినావు కదా. ఇదేంది ఇప్పుడు 2023లో అప్పుడు ఆయన కుదుస్తారు వాళ్ళంతా ఈఓ వాళ్ళు వచ్చి ఆ రోజు సర్వే చేసి అన్ని హద్దులు ఏంది రూమ్స్కు కానీ అన్ని సర్వే నెంబర్స్ హద్దులు కానీ అప్పుడు రోడ్డు స్థలం కానీ పెద్ద ఆసుపత్రికి పోయిన స్థలం కానీ అంతా ఆ రోజు చెక్ చేసి మొత్తం హద్దులతో సహా వచ్చి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి పోయినారు. 2023 8వ తేదీ 12వ నెల. నీ ఇష్టం వచ్చినట్లు అలైన్మెంట్లు మార్చి చేయాలంటే ఎట్లా కుదురుతుంది? పాత మ్యాప్ ఎట్లా ఉందో దాని ప్రకారమే చేస్తారు ఎవరైనా కూడా. నువ్వంతా ఇప్పుడు నేను పొద్దుటూరు డిఎస్పీ గారికి కానీ 120 సీ వాళ్ళకి కానీ అంతా పోలీస్ శాఖ కోరేది ఏంటంటే వీళ్ళు కొంతమంది అదే పని పెట్టుకున్నారు. అన్ని మస్జిద్లు దర్గాలు దాంట్లో అంతా పోయి ఎట్లా గ్రూపులు చేయాలని చెప్పేసి. రంజాన్ మాసం వస్తుంది, ఖచ్చితంగా వీళ్ళని ఎట్నే వదిలిపెడితే ఖచ్చితంగా ప్రతి మస్జిద్లో ప్రతి దర్గాలో గొడవలు అవుతాయి. మీరు ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా, లేకుంటే శాంతి భద్రతలకు వీళ్ళు ఖచ్చితంగా భంగం కలిగిస్తారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ కోర్టులో వేసినారు కదా, మీ ఫాలోవర్స్ కోర్టులో కేసు ఉంది, పాంప్లెట్లు పంచినారు ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ గురించి గతంలో. ఎందుకు ఇదో మీ మిత్రుడు ఫరీద్ బాషా వేసినావు కదా, అంతా అదే కదా, సెంట్రల్ ఒప్పుడికి వేసినావు, పాంప్లెట్లు పెంచా, అంతా మొత్తం ఇది చేసినదంతా నువ్వే కదా. ఇప్పుడు మైనార్టీ కమిషన్లో వేసినావు కదా, మైనార్టీ కమిషన్ ఏమి ఇచ్చింది? 2023 ఏప్రిల్ 27వ తేదీ. దీంట్లో ఏంది కలెక్టర్ గారు ఇచ్చినారు, ఇప్పుడు సిఇఓ గారు ఇచ్చినారు, అందరికీ కలిపినా కదా, మండలి సర్వేని అందరు రిపోర్టు సబ్మిట్ చేసినారు కదా.
మొత్తం విచారించి ఏమి ఇచ్చింది? నువ్వు ఇప్పుడు చెప్పిన మాటలే కదా. ఇది అదే లీజులు ఏందో డేటులు రాసుకో అన్నావు, ఏందో కిడ్డుకో అన్నావు, కబడ్డీ అన్నావు. సరే ఏదన్నా ఉన్నాయి, ఇప్పుడు నువ్వు చెప్పినదన్నీ దీంట్లో ఉన్నాయి కదా, మొత్తం ఉంది కదా రికార్డ్ అంతా. ఇప్పుడు ఇదే మాటలు మళ్ళీ నువ్వు చెప్పినావు, దాంట్లో ఓడిపోయినావు. ఇప్పుడు ఒకరు అయిపోతే ఇంకొకరితో పిటిషన్ పెంచినావు, అది క్లోజ్ అయిపోయింది, మళ్ళీ ఇంకొకరితో పిటిషన్ పెంపిస్తావు. నీకు అదే పని పెట్టుకున్నావు. నీకు మేము జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలే నీకు తొందరలో జవాబు ఇస్తారు. కోర్టు కేసులు ఉన్నాయి కదా, 4 కేసులు ఉన్నాయి పెండింగ్లో హైకోర్టులో. ఆ 4 కేసులు తీర్పు రాని, అందరూ నువ్వు ఏమేం చేసినావు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లే. ఎక్కడెక్కడ అది మార్చి పెట్టినావు, ఏమేం చేసినావు, మార్పింగ్ చేసినావు, అన్నీ రికార్డు పెట్టుకుని ఉన్నాం మేము కూడా. ఏమంటే కరెక్ట్ టైం వచ్చినప్పుడు దాని మీద చెప్దామని ఉన్నాం. ఏమంటే ఇప్పుడు నేను కోరుకునేది అందరికీ ఏంటంటే, ప్రజలకు, ముస్లిం ప్రజలకైనా అందరికైనా పొద్దుటూరులో కొంతమంది అదే పని పెట్టుకున్నారు జామియా మీద. ఇప్పుడు కాదు, 2003 నుంచి వేస్తానే ఉన్నారు. ఒకరు పోతే ఒకరు. అన్ని తప్పుడు ఆరోపణలే, ₹1 అవినీతి జరగలే. ఇన్ని పిటిషన్లు, 100 పిటిషన్లు వేసినావు కదా, ఒక్కటి నిరూపించగలిగినావు ఇన్ని రోజులు? మా నాన్న మీద కానీ, పాత కమిటీ వాళ్ళ మీద కానీ, లేకుంటే మా అన్న మీద కానీ, ఎవరి మీద అన్నా కూడా ఒక్కటి కూడా నువ్వు నిరూపించుకోలేకపోయినావు. ఏమంటే అది అయిపోతే ఇంకొకరి పేరు మీద, అది అయిపోతే ఇంకొకరి పేరు మీద, పేర్లు మార్చి అదే మ్యాటర్, కొత్తగా ఏం లేదు. అందుకే నేను కోరుకునేది ఏమంటే అందరికీ, ఇతన్ని తప్పుడు మాటలలో రావకండి. ఏదైనా ఉంటే వాస్తవం వచ్చి మసీదులో మాకు అడగండి. అన్నీ ఉన్నాయి కదా పేపర్లు, అన్నీ అతను వేసిన పిటిషన్లు ఉన్నాయి, దానికి విచారణ చేసినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఎవరైనా వచ్చి అడగవచ్చు, తప్పులేదు. ఎప్పుడైనా లెక్కాచారాలు చూసుకోవచ్చు, వచ్చి బుక్స్ ఇన్ని ఉంటాయి, బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది. ఏమవుతుంది, బాడీలు వస్తాయి, బ్యాంకులో వేస్తాం. ఏదైనా ఖర్చులు చేస్తే దానికి మనము వాళ్ళకి లెక్క ఇస్తాము, జమలు ఖర్చులు. ఎప్పుడైనా వచ్చి ఏదో ఫలానా రోజు వచ్చి ఏదో ఇట్లా జరిగింది ఏదైనా ఉంది అంటే వచ్చి చెక్ చేసుకోండి, బుక్స్ ఇన్నే ఉంటాయి. ఇంకోటి ఏమన్నారు, 6 కోట్లు లెక్క వచ్చింది అన్నాడు. 6 కోట్లు లెక్క ఎక్కడైనా ఒక కళ్యాణ మండపానికి వస్తుందా? స్టార్టింగ్లో 7,000 పెట్టినారు బాడీగా దానికి. 365 రోజులు 10 ఏళ్ళు అట్లా వేసుకున్నా కూడా 2 కోట్లు లెక్క రాదు దాంట్లో. అన్నీ తప్పుడు మాటలే. ఇన్కమ్ ట్యాక్స్ అంటావు, వేసుకో, నువ్వు ఎవరికైనా నీ ఇష్టం, నువ్వు ఎన్ని వేయలేదు అది కూడా ఒకటి వేసుకో, దాంట్లో కూడా నిరూపణ అవుతుంది. నేను చెప్పేది ఒకటే, మీ అందరికీ కోరుకుండేది, ముస్లిం సమాజానికి కానీ పొద్దుటూరు ప్రజలు కానీ, జామియా మీదలో ఎటువంటి తప్పుడు పనులు జరగడం లేదు. ఊరికే అందరూ ఏదన్నా కొంతమంది అదే పని పెట్టుకున్నారు, ఫ్యాషన్ అయిపోయింది. ఆస్తులు మాయమైనట్టు. ఎట్లా ఆస్తులు మాయమవుతాయి? ఇప్పుడు పెద్ద ఆసుపత్రి ఎదురు నుంచి అన్ని రూమ్లే కదా ఉండేది. ఆ పక్కన కూడా పెద్ద ఆసుపత్రి పక్కన కూడా అన్ని రూమ్లే కదా. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఇది పాత కమిటీ వాళ్ళు అనుకుంటే అసలు రూమ్లే వేసుకోకుండా కాంపౌండ్ వాళ్ళు కట్టుకునేందు. ఇప్పుడు అది వాళ్ళు రూమ్స్కి ఎంకరేజ్ చేయడం వల్ల ఇట్లా ఫ్రూట్స్ మార్కెట్ కానీ, రాయలసీమ స్కూల్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల ఎంతమంది జీవనం జరుగుతుంది. వాళ్ళు పెట్టుకోవడం వల్ల వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇంకోరు కానీ అందరూ బాగుంటారు దానివల్ల. ఇప్పుడు ప్రస్తుతి కేంద్రాన్ని మాయమైపోయింది అంటాడు. ఎందుకు మాయమైపోతుంది? అది లెక్క అప్పుడు లేదు, లెక్క లేకుండా జరుపుకోలేకపోయినారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పీస్ స్కూల్ వాళ్ళు వచ్చి అడిగింటే వాళ్ళకి ఇచ్చేసినారు. అంతా ఆన్ రికార్డ్ మంది పర్ఫెక్ట్గా ఉంది. 4 కేసులు ఉన్నాయి, కోర్టు విచారణ జరుగుతుంది. అది తీర్పు వస్తానే ఇప్పుడు కోర్టు ఏమన్నా ఫంక్షన్ హాల్కి యాక్షన్ ఇవ్వమని పబ్లిక్ యాక్షన్ చేస్తాం, ఏముంది, వెయిట్ చేయి. నువ్వే కదా మీ మిత్రులతోనే కదా కేసు పెప్పించింది. కోర్టులో కేసు ఉండగానే ఎందుకు మాట్లాడడం? నువ్వు 2 రోజులు వెయిట్ చేయి. కోర్టు యాక్షన్కి పబ్లిక్ యాక్షన్ వేస్తాం అందరం కలిసి ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్కి. ఎవరు మేము కాదనడం లేదా? నువ్వే కదా కోర్టులో కేసు వేసింది. 2 రోజులు వెయిట్ చేస్తాం. లేదు, కోర్టులో వాళ్ళు గెలిచినారనుకో, వాళ్ళే 2 రోజులు చేపించుకుంటారు. ఇదండి అదే భయం. ఏడా ఇప్పుడు ఎన్ని ఓడిపోతున్నారు, ఆల్రెడీ 2 ఓడిపోయినాడు, అది చెప్పడు. మైనార్టీ క్వశ్చన్ ఓడిపోయినాడు, అది చెప్పరు. ఊరికేంలే ఇప్పుడు ఏదైనా తప్పు జరిగింది అది చెప్తాడు, కానీ ఇతను ఓడిపోయేది ఏది చెప్పాడు పబ్లిక్కి. కోర్టులో ఇప్పుడు ఇది కేసు ఓడిపోతాడు అనేది ఇంటర్నేషనల్ ఫంక్షన్ అనేది అతనికి భయం. ఆయన గెలుస్తారు, పార్టీ గెలిస్తే మళ్ళీ వాళ్ళకి వస్తుంది అని పబ్లిక్లో ఏదంటే గందరగోళం చేయాలని ఈయన చేస్తున్నాడు. ఎవరు ఈయన మాటలు నమ్మకండి. ఏదైనా ఉంటే చక్కగా మసీద్ కాడికి రండి, అన్నీ ఉన్నాయి కదా, ఆన్ రికార్డ్ ఉన్నాయి అన్నీ. వాళ్ళు ఏమేమి చేసినారు, ఎన్ని పత్రాలు పంచినారు, ఎన్ని పాంప్లెట్లు పంచినారు, ఎంత మోసం చేసినారు, మనకు ఎంత ఇబ్బంది పెట్టినారు అనేది అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మైనార్టీ కమిషన్ రిపోర్ట్ ఉంది, సిఇఓ గారు ఇచ్చిన రిపోర్ట్ ఉంది, కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ఆయన తప్పుడు ఆరోపణలు ఎవరు నమ్మకండి. మేమైతే హానెస్ట్గా చేస్తున్నాము. ఇప్పుడు కొత్త కమిటీ వచ్చినా కూడా గుసుల్ఖానా ఒకటి కట్టినాము, ఇప్పుడు కొత్తగా బాత్రూమ్ కడుతున్నాము, మళ్ళీ మజీద్ కూడా సీలింగు ఏసీ అన్ని చేపిస్తున్నాము. ఆ డెవలప్మెంటే ఉంది మా మైండ్లో, వేరే థాటే లేదు. ఏమంటే ఈయన మాకు ఏదో విధంగా ఇబ్బంది పెడతాము, పాత కమిటీ వాళ్ళకి ఇబ్బంది పెడతాము, మా అన్నకి ఇబ్బంది పెడతాము అని ఏదో ఒక ఉద్దేశంతో చేస్తున్నాడు. ఒక్కటి కూడా వాస్తవం లేదు, అన్నీ అవాస్తవాలే. అందుకే నేను అందరికీ కోరుకునేది అంటే అది మాయ మాటలో రావకండి.
కానీ మజీద్ని మాయా మజీద్ అనడం చాలా తప్పు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మేము కోర్టుకి వేస్తాము, దీని మీద పరువు నష్ట దావా కూడా వేస్తాము. అంతే, అది ఆయన చెప్పేది అదొకటే. మనం ఇంకొక విషయము, చీటింగ్ కేసు ఎందుకు వేయకూడదు అని అడిగినాడు ఆయన. చీటింగ్ కేసు అంటే ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఒక టీ బంక్ ఉందనుకోండి మన జామియా మస్జిద్లోనే, 2000 బాడీకి కడతాంటాడు రూమ్కి. అదే 2000 ఆదాయం ఉందనుకోండి రోజుకి, అంటే నెలకు 50,000 లెక్క మిగులుతుంది, సంవత్సరానికి 5 లక్షలు లెక్క మిగులుతుంది అనుకుంటాం, అందాజుగా అనుకుందాం. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎవరన్నా నీ వల్ల 50 లక్షలు జామియా మస్జిద్కి లాస్ అయింది, నువ్వు చీట్ చేస్తున్నావు అంటాడు. అది ఎట్లా, మీరే చెప్పాలి దాని గురించి. బాడీగా అనేది ఇప్పుడు బాడీగా కడతాము, లాభమో నష్టమో తీసుకున్న వాళ్ళకు చేసే వాళ్ళకే తెలుస్తుంది, మనకెట్లా తెలుస్తుంది? మీరు చెప్పే విధానం ఏంటంటే 6 కోట్లు లెక్క చీటింగ్ అయింది, మస్జిద్కి లాస్ అయింది అంటారు. ఖాళీ స్థలంలో కట్టుకున్నారు. అట్లా అంటే స్టార్టింగ్లో ఏం జరిగింది, కట్టిన తర్వాత ఊర్లో పెద్దవాళ్ళకంతా పాత కమిటీ వాళ్ళు చెప్పించినారు, ఎవరన్నా తీసుకుంటారా అని చెప్పేసి. ఏం చెప్పినారు కొంతమంది, మాకు చెప్పి కట్టినావా, పక్కనే శ్మశానం ఉంది, పెళ్ళిళ్ళు చేసుకుంటే దయ్యాలు వస్తాయాడ, శ్మశానం అనుకుని ఉంది అని చెప్పేసి రూమర్ చేసినారు. తర్వాత అది మెల్లిగా జరుగుతా అది బాగా జరిగింది, అందరి నోట్లో బాగా జరుగుతుందని వచ్చింది. ఇప్పుడు దానికి ఇప్పుడు బాగా జరుగుతా అని చెప్పేసి ఇట్లా లేనిపోని విమర్శలు చేసి దాని మీద చెప్తున్నారు. అదన్నీ అవాస్తవాలే. ఖచ్చితంగా కోర్టులో ఏం చెప్తే దానికి మనము కట్టుబడి ఉంటాము. కోర్టు నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నాము.